నేను పెట్టిన పోస్టులకు వచ్చి చాలా మంది నిన్న రామ్ చరణ్ గారికి జ్ఞానం ప్రసాదించాలని ఒక పోస్ట్ పెట్టాను నేను. ఆ పోస్ట్ కి చాలా మంది వచ్చి ఫ్యాన్స్, పాపం చాలా పెద్ద ఫ్యాన్స్ వాళ్ళంతా. అరే ఫ్యాన్స్ అందరికి ఒకటే మాట అడుగుతున్నాను నేను, ఆయనకి జ్ఞానం ఉందా, మనకి జ్ఞానం ఉందా, ఇంకొకరికి జ్ఞానం ఉందా? సుధా నాయర్ గారు థ్యాంక్ యూ అండి. హాయ్ రా, హవర్ యూ అన్నయ్య? బాగున్నా అన్నయ్య. హాయ్ మ్యామ్, హవర్ యూ? సుధా నాయర్ గారు థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే నేనేమంటానంటే, ఫ్యాన్స్, నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, నాకు కూడా వెల్ విషర్స్ ఉంటారు. అలాగే రామ్ చరణ్ గారికి నేను కూడా ఫ్యానే, చిరంజీవి గారికి నేను కూడా ఫ్యానే, పవన్ కళ్యాణ్ గారికి నేను కూడా ఫ్యానే. కానీ నేను ఫ్యానే, కానీ దేవుడి కంటే పెద్ద ఫ్యాన్ కాదు నేను. ఫ్యాన్స్ అంటే ఎవరికైనా, ఆర్టిస్టులకి దేవుడే నాకు ముందు, దేవుడికి పెద్ద ఫ్యాన్ నేను. దేవుడి తర్వాత ఎవరికైనా ఫ్యాన్, అంతే కదా. తల్లి, తండ్రి, దేవుడు, ఆ తర్వాత ఎవరికైనా ఫ్యాన్. అంతేగాని దేవుడిని కూడా పక్కన పెట్టేసే అంత ఫ్యాన్ బేస్ నాకు లేదమ్మా, అవసరం కూడా లేదమ్మా. దేవుడి గురించి కూడా మాట్లాడకూడదు, వాళ్ళు చేస్తున్న తప్పులు ఎత్తు చూపకూడదు. ఎత్తు చూపిస్తే నువ్వు చేసిన క్యారెక్టర్స్ ఏంటి, నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి, నువ్వేం సినిమాల్లో ఏం క్యారెక్టర్ చేసావు, నీకు బుద్ధి ఉందా అని మాట్లాడే ఎదవలు ఎవరైతే ఉన్నారో ఆ ఎదవలకి చెప్తున్నా, ఒరే ఎదవల్లారా, మీరు ఫ్యాన్స్ అయితే అవ్వండి, ఏమన్నా కండి, మనకు అనవసరం. ఎందుకంటే నాకు కూడా బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు, నేను కూడా కొంతమందికి ఫ్యాన్స్ అయినప్పుడు, దేవుడు, నువ్వు హిందూరా, ఫస్ట్ నువ్వు హిందూరా, అతను కూడా చాలా మంచివాడురా. రామ్ చరణ్ ఎవరు తిట్టలేదు, నా పోస్టులో నేను ఎక్కడ తిట్టలే. ఆయనకి ఎవరో పట్టుకెళ్ళి వాడెవరికో ఇచ్చిన మాట కోసం ఈయన వెళ్ళాడు, ఆయనే ఒప్పుకున్నాడు. అంత అంత దమ్ము ధైర్యం ఉంటే వాడిని మన గుళ్ళోకి తీసుకురావాలి కదా, అది చేయలేదు కదా. మన గుళ్ళోకి వాడిని తీసుకురానప్పుడు ఇతను వెళ్లి అక్కడ మొక్కాడు. చాలా మంది పాపం చాలా కోసేసుకొని చించేసుకొని ఓవర్ స్వామి దగ్గరికి అందరు వెళ్తున్నారు. అయ్యప్పలు ఓవర్ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కళ్ళు మూసుకున్నావు, ఏం పీకుతున్నావు అని అడిగారే. మేమెవరు ఓవర్ను మొక్కమని చెప్పం, ఇదంతా కల్పిత కథలు. అయ్యప్ప స్వామి జన్మం జరిగినప్పుడు ఓవర్ ఎవరు, అసలు ఓవర్ ఎక్కడొచ్చాడు? ఓవర్ కథ ఉందా? కల్పితాలు కథలన్నీ మనం తీసుకొని బీబీ నాంచారు గురించి ఒక దగ్గర చెప్తారు, ఇంకో దర్గాలో ఏమో శివలింగం ఉన్న దగ్గర ఏమో దర్గాను కడతారు, ఇంకో దగ్గర ఇంకోటి చేస్తారు, ఇంకో దగ్గర ఇంకోటి చేస్తారు, ఆ పండగ అంటారు, ఈ పండగ అంటారు. ఇవన్నీ మనకి సిగ్గులేని సెక్యులర్స్ కి అందరికి వెళ్ళి చేసుకునేది ఇదంతా. అర్థమైందా? నేనేం ఓవర్న మొక్కమని ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ ప్రమోట్ చేయం మనం. మనకు తెలిసిన తర్వాత, మనకు తెలియనప్పుడు, జ్ఞానం లేనప్పుడు మనం కూడా వెళ్ళి ఉంటాం దర్గాల వరకు, మనం కూడా చేస్తుంటాం. ఎందుకంటే తెలియనప్పుడు, తెలిసిన తర్వాత కూడా మారకపోతే మనం మనుషులం కాదు కదా. కనీసం వాళ్ళకున్న నియమ నిబద్ధత మనకు లేకపోతే ఎట్లరా? కొంచెమైనా ఆలోచన లేదా ఎవరికి? కనీసం ఆలోచన లేదా? వెళ్ళడం వెళ్ళకపోవడం అది మాలలో ఉన్నప్పుడు ఒక దగ్గరికి వెళ్లి బొట్టు కూడా పెట్టుకోకుండా కొన్ని పనులు చేస్తున్నారు. ఇంకెవరో పెట్టారు ఆ కామెంట్స్ లో, యోగీజీ దర్గాకి వెళ్ళిన ఫోటో. ఎస్, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఒక పొజిషన్ లో ఉన్నారు. అతను అన్ని మతాల్ని, అన్ని ధర్మాల్ని, అన్నిటినీ పాటించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయనకంటూ ఒక నియమం ఉంటుంది. ఆయన ఒక పద్ధతిలో, నియమంతో ఆయన ఏదో కట్టుబడి బ్రతుకుతూ ఉన్నాడు. ఒక సన్యాసిగా బ్రతుకుతున్నాడు. ఎలాగో ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన అందరికీ న్యాయం చేయాలని మా దగ్గరకు వచ్చి మాకు ఒకసారి కనిపించాలి అన్నప్పుడు వెళతాడు. ఆయన వెళ్ళాడు, కానీ టోపీలు పెట్టుకోలేదు కదా. వాళ్ళు పెడితే టోపీ పెట్టుకోలేదు కదా. మనమేమో టోపీలకి వెళ్తాం, ఇఫ్తార్ విందులు తింటాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం. వాళ్ళెవరు మన వరకు చేంజ్ చేయరు. అది మనకి లేని బుద్ధి. మనం మాట్లాడుకుంటుంటే ఈ ఫ్యాన్స్ అందరికి ఎక్కడ లేని పొడుచుకొచ్చేస్తుందయ్యా, ఎక్కడ లేనివని వచ్చేస్తున్నాయి. ధర్మం గురించి మాట్లాడే దమ్ము ఒక్కడికి లేదు. మళ్ళీ ధర్మం గురించి పనిచేసే పని ఒక్కడికి లేదు ముందు. కానీ వచ్చేసి ఫుల్ గా ఎవరినైతే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడడానికి మాత్రం రెడీ అయిపోతారు. అందరూ మొత్తం రెడీ అయిపోతారు టోటల్ గా. నా క్యారెక్టర్స్ ఏం చేశానో మీకు కావాలి, నేను ఎక్కడెక్కడ ఏం చేశానో కావాలి, ఎప్పుడు ఏం చేశానో కావాలి. రామ్ చరణ్ నేను ఫ్యాన్ కదా, ఏంటి మన ఏమంటారు, చిరంజీవి గారికి నేను ఫ్యాన్ కదా, పవన్ కళ్యాణ్ గారికి నేను ఫ్యాన్ కదా, ఫ్యాన్నే. కానీ నేను పెద్ద ఫ్యాన్ ఎవరికంటే నా స్వామికి, నా దేవుడికి, నా ధర్మానికి, నా హిందుత్వానికి, నా యొక్క ఏదైతే నా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పెద్ద పెద్ద మహానుభావులు ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళకి ఫ్యాన్ నేను. ఆ తరువాత నేను హీరోలకి ఫ్యాన్. అంతేగాని తల్లి తండ్రులు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి హీరోల మీద పువ్వులు జల్లి, లేకపోతే వాళ్ళ కోసం పెద్ద పెద్ద ఏమంటారు పేపర్లు చింపేసి, థియేటర్లో బట్టలు చింపేసుకొని ఇట్లాంటి ఫ్యాన్ కాదు నేను. తల్లిదండ్రులని ఏడిపించేసి, డబ్బులు తీసుకొచ్చేసి వాళ్ళ పుట్టినరోజులు పాలాభిషేకాలు చేసే ఫ్యాన్ కాదు నేను. అర్థమైందా? నేను చేయాల్సింది అంటూ నేను అది చేస్తా. నేను నా ధర్మం కోసం, నా దేశం కోసం, నా గోవుల్ని రక్షించడంలో నేను ఫ్యాన్ గా ఫీల్ అవుతా. గోమాతల్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకి నేను ఫ్యాన్ అవుతా. అర్థమైందా? నేను అది చేస్తా.
ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడరా, మీకు దమ్ము ధైర్యం ఉంటే. అర్థమైందా? డైరెక్ట్ గా వచ్చి మాట్లాడండి. నేను రామ్ చరణ్ ఉన్న ఫోటోలు షేర్ చేయమంటారా? నేను ఫ్యాన్ అవగా తెలుస్తుంది. ఆయన విగ్రహాలు పట్టుకుని రామ పరివారాన్ని తీసుకొని విమానం మీద వెళుతున్నప్పుడు కూడా పూజలు చేసుకుంటాడంటే సూపర్ అని పోస్టులు పెట్టిందని నేనే. ఈ రోజు మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకి చెప్తున్నా, నేను ఫ్యానే, కానీ నా దేవుడికి నా ధర్మం తర్వాత ఎవరికైనా ఫ్యాన్ రాసి పెట్టుకుని అండర్లైన్ చేసుకోండి. నా తల్లి తండ్రిని, నా గురువులు, దైవాన్ని, నా ధర్మాన్ని నేను పాటించే వాళ్ళందరికీ నేను ఫ్యాన్. నా ధర్మాన్ని గౌరవించే వాళ్ళకి ఫ్యాన్. అంతేగాని మాలేసుకొని దర్గాకి వెళ్ళడం అన్నది తప్పు. ఎస్, తప్పు. అది పెద్ద తప్పు కాదు, చిన్న తప్పే, పెద్ద తప్పు కాదు. ఓవర్ దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పారా మీకు? అందరికి వెళ్ళిన వాళ్ళు అందరినీ పట్టుకుని తన్నాడు ఫస్ట్. ఓవర్ దగ్గరికి వెళ్ళమని ఎవరని చెప్పారా? అసలు ఓవర్ అనే అతను ఎప్పుడున్నాడు, ఎక్కడ పుట్టాడు, ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడ కల్పించారు? బీబీ నాంచారిని ఎక్కడ కల్పించారు? తర్వాత ఇక్కడ ఈ వేములవాడలో శివాలయంలో దర్గా ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటివన్నీ? ఏం మాట్లాడుతున్నారు అందరూ? ఎవడ్రా నువ్వు? సొల్లో ఆపు, ఇండస్ట్రీ లేకపోతే నువ్వెవరికి తెలియదా? నువ్వెవడ్రా అసలు? నువ్వెవడ్రా చెత్త ఎద్దబ్బా? నువ్వెవడ్రా అసలు? ఇండస్ట్రీ లేకపోతే నేను తెలియదు అన్నావు కదా. ఇండస్ట్రీ లేక ముందు నుంచి కూడా, ఇండస్ట్రీకి రాక ముందు నుంచి కూడా నేను సెలబ్రిటీనే రా. కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. 4 times నేషనల్ గోల్డ్ మెడల్ రా నేను. కరాటే బ్లాక్ బెల్ట్ నేను. అర్థమైందా? నేషనల్స్ ఆడి వచ్చాను, అప్పుడే నేను సెలబ్రిటీని. అర్థమైందా? అంతేకాకుండా నేను హరికథ అనే ఒక ప్రక్రియకి ఎక్కడైతే ఆరంభమైందో అదే ఊర్లో, ఘంటసాల గారు పుట్టిన ఊర్లో పుట్టాను. గర్వంగా చెప్తా. రాజులు ఏలిన ఊర్లో పుట్టా, గర్వంగా చెప్తా. అక్కడ నుంచి నేను పాటలు పాడుతూ, హరికథలు చెప్తూ, నేను క్లాసెస్ చెప్తూ, కరాటే క్లాసెస్ చెప్తూ, అప్పటికే నేను ఒక గుర్తింపు ఉన్న దాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నాకు గుర్తింపించింది. నాకు అమ్మ అక్కడ అన్నం పెడితే ఇండస్ట్రీ తల్లి నాకు భోజనం పెట్టింది కాబట్టి నేను కృతజ్ఞతతో ఉంటాను. దానికి దీనికి ఏం సంబంధం రా అసలు? దానికి దీనికి ఏం సంబంధం? నేను ఎవరికి తెలియకపోయినా, ఇండస్ట్రీలో పనులు చేయకపోయినా, ఇండస్ట్రీ ఇప్పుడు నేను మానేసినా కూడా నేను హరికథ చెప్పుకొని బ్రతుకుతాను. ఎప్పుడో ఇప్పుడు చెప్పేదండి ఎన్టీఆర్ గారి విగ్రహం ఆపి కృష్ణుడు విగ్రహం ఈ రూపంలో పెట్టకూడదని పెద్ద వాటిని ఆపిందాన్ని. ఇలాంటి వాటిలో ప్రశ్నించిన అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా మాట్లాడడానికి? నీకంత దమ్ముంటే వచ్చి మాట్లాడు. నాతో పాటు డిబేట్ చేయి. నాతో పాటు నేను పాడేటట్టు నువ్వు పాడి మాట్లాడు. నేను మాట్లాడేటట్టు మాట్లాడు. నేను చెప్పేటట్టు హరికథ చెప్పి మాట్లాడు. నేను చెప్పేటట్టు డైలాగ్ నువ్వు చెప్పు. నేను చేసేటట్టు ఫైట్ చేయు. ఏం మాట్లాడుతున్నారా? కోసి కారం పెడతా ఎవడన్నా మాట్లాడితే మళ్ళా ఎక్స్ట్రా మాట్లాడి ప్రతి ఒక్కడికి కూడా. అర్థమైందా? రెహమాన్ పిలిచాడంట, ఈయన వెళ్ళాడంట. రెహమాన్ తీసుకొని రమ్మనండి మా తిరుపతికి. రెహమాన్ తీసుకురమ్మనండి. మేము ఏ గుడికి చెప్తా, గుడికి శ్రీశైలంకి. రెహమాన్ ఏమో ఎప్పుడో వాళ్ళ అమ్మ ముస్లిం కాబట్టి మారిపోయాడు అనుకుందాం. ఓకే, దిలీప్ నుంచి మారిపోయాడు ఆయన. వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత స్టోరీలు ఎవరికి తెలియవా? తెలుసు కదా. తర్వాత అతను ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఏదో, ఇప్పుడు ఆయన ఎవరు? తండ్రి ఎవరైతే అదే కదా వస్తుంది మనకి. తండ్రి హిందూ, సో దిలీప్ ఆయన. తర్వాత రెహమాన్ అయ్యాడు. సరే, ఆయనకున్న నిబద్ధత మనకు లేదే? రామ్ చరణ్కి ఎందుకు లేదు? మాటిస్తే వెళ్ళిపోతారా మాల్లో ఉండి అని అడిగారు. అడిగిన వాళ్ళందరి మీద ట్రోల్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనేదో పోస్ట్, నేను కామ్గా అతను ఒక్క మాట కూడా అనలేదు. జ్ఞానం ప్రసాదించాలి అంటే తెలుసుకోవాలి అన్న మాటకి మీకు ఫ్యాన్స్ అందరికి పొడుచుకొచ్చింది. ఏంటి ఫ్యాన్స్ కి పొడుచుకొచ్చింది? నేను ఆ ఫ్యాన్ లోనే ఉన్నాను. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు హిందువువి, నీ ధర్మం కోసం నువ్వు పని చేస్తున్నావా లేదా? నీ ఇప్పుడు ఫ్యాన్స్ అని చెప్పేసి మీరంతా పెద్ద కటౌట్లు కట్టి పెద్ద పాలాభిషేకాలు చేయడానికి డబ్బులు ఇంట్లో వాళ్ళు కూడా కష్టపడి తీసుకుంటారే మీరు. అప్పుడు ఆ డబ్బులన్నీ ఇంట్లో ఎంత ఇబ్బంది పడి ఇచ్చినా సరే, మా ఫ్యాన్స్ మేము ఇది అని చీరలు కట్టేసుకుని, చీరలు చింపేసుకొని, బట్టలు చింపేసుకొని, మళ్ళీ ఏమంటారు, వాళ్ళు వేసుకున్నట్లాంటి డ్రెస్సులు కొనేసుకోవడానికి ఇంట్లో వాళ్ళని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇవన్నీ చేయమని అని చెప్పారు నీకు ఎవరన్నా? ఇదే పనిలో పని. అక్కడ ఆవులు వెళ్ళిపోతున్నాయిరా, ఆవులు తరలిపోతున్నాయిరా. వెళ్ళి ఒక్కరోజు నిలబడ్డావరా? అర్ధరాత్రి వెళ్ళి నిలబడ్డావరా? వెళ్ళి నిలబడి ఒక్కసారి ఒక్క 2 ఆవులు కాపాడావరా నువ్వు వెళ్ళి ఎప్పుడైనా? ఒక్కసారి అక్కడ తిండి తిప్పలు లేక పూజారులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైనా వెళ్ళి గ్రాసం ఇచ్చావరా నువ్వు? నీ హీరో కోసం బట్టలు చింపుకుంటావా, గుడ్డలు చింపుకుంటావా? ఎవరైనా మాట్లాడితేనేమో ఇలా మా మీద కామెంట్స్ పెడతారు, ఇట్లా పిచ్చిగా మాట్లాడతారు. నేను ఎందుకు రావట్లేదు తెలుసా లైవ్లకి? ఎందుకు రావట్లేదు తెలుసా పోస్టులకి? ఇలా అసలు ఎవడేం చేసినా, ఎవడేమనుకున్నా కూడా
నాకు పట్టించుకోవాల్సిన అవసరమే నాకు లేదు. అర్థమైందా? నాకు పట్టించుకోవాల్సిన అవసరమే అసలు లేదు నాకు. ఎందుకంటే నేను అసలు ఆ స్టేజ్ దాటిపోయి చాలా రోజులు, అవసరం కూడా లేదు నాకు. బట్ నేను నా ధర్మం కోసం పని చేస్తుంటే నువ్వు చేసేది లేదు, గుడ్డు గడివి నువ్వు వచ్చి ఇక్కడ కామెంట్లు పెడతా ఉంటే ఎన్నిసార్లు ఊరుకుంటారా? పని పట్టలేదు అనుకుంటారు ఎవరికైనా ఇక్కడ? మీకు ఒక్కటే మాట చెప్తున్నా, నీకు చేతనైతే చేసింది తప్పుని నీ హిందుత్వం కోసం పనిచేసి నేను హిందువుని, నేను గర్వంగా చెప్పుకుంటా కట్ర హిందువుని అని చింపుకో గుడ్డలు. అది పద్ధతి. అర్థమైందా? వాళ్ళకున్న అంటే వాళ్ళ తాలూకా ధర్మం పట్ల వాళ్ళకున్న నిబద్ధత నీకెందుకు లేదు అన్నది మా ప్రశ్న ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే నువ్వేదో చేసుకుంటే మాకు సంబంధం లే. ఎంత కాదన్నా హిందువులే వచ్చి కామెంట్లు పెడితే ఒళ్ళు మండదా? నువ్వేంటి, నీ బేస్ ఎక్కడా, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ పుట్టికేంటి, ఏమన్నది నీకు తెలియకపోతే ఇంకెందుకురా మనం? ఇది కదా నేను చెప్పేది. అందరూ నా తమ్ముళ్ళలాగా నా అన్నలాగా చిన్నోళ్లే ఉంటారు. అందుకని అరే ఒరైనా కూడా బాధపడక్కర్లేదు. ఎందుకంటే నాకు కోపం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కోపం వస్తే మీ అమ్మ కూడా తిడుతుంది, మీ అక్క కూడా తిడుతుంది. అర్థమైందా? ఇంకొకసారి నీ ధర్మం కోసం తప్పులు చేస్తున్న వాళ్ళని సమర్థించావో, నీ హీరో అయితే మీ అమ్మా నాన్న హీరో అవ్వాలి, నీకు మీ ఇంట్లో వాళ్ళని హీరో అవ్వాలి, నీ ఊర్లో నీకంటూ ఒక పేరు రావాలి. అంటే నీ కోసం నువ్వు బ్రతకడం కాదు, ప్రపంచంలో నేను ఇంత చిన్న పనైనా చేశాను, ఈ రోజు నేను ఒక మంచి పని చేశాను అని నువ్వు చెప్పుకోగలగాలి. అలా ఎదుగు. నా హీరో కోసం నేను పెద్ద పోస్టర్ కట్టాను, మా అమ్మ నాన్నని ఏడిపించాను, ఇది కాదు కావాల్సింది. మళ్ళా చూడు, మాట్లాడడానికి వస్తారు ప్రతి ఒక్కడును. సో నేను ఒకటే చెప్తున్నాను బాబు, మీరంతా ఆలోచించుకోండి ఎవరిని ఏ విధంగా తిడుతున్నాం. నా క్యారెక్టర్ ఇక్కడ నాకు ఎందుకు కోపం వచ్చిందో చెప్తా. ఒకడెవడో కామెంట్ పెట్టాడు, యోగిజీ గారి గురించి పెట్టాడు, కోపం వచ్చింది. అలాగే నా క్యారెక్టర్, సినిమాలో చేసిన క్యారెక్టర్స్ గురించి. ఎస్, నేను సినిమాలో క్యారెక్టర్స్ చేస్తే నీకేంటి నొప్పి, నీకేంటి ప్రాబ్లం? నేనేం చేసుకుంటే నీకేంటి బాధ? నువ్వు నన్ను పోషించలే, నువ్వు నాకేం ఇయ్యట్లే. మా తల్లిదండ్రి నన్ను అడిగితే సమాధానం చెప్పాలి. నా ఇంట్లో వాళ్ళకి నేను ఆన్సరబుల్, నా గురువులకి నేను ఆన్సరబుల్. అర్థమైందా? నీవెవడో కోన్కిస్క గొట్టం గడికి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు పెట్టేవే సంస్కారం, నీ అక్క కోసం నీ అమ్మ కోసం కూడా ఇలాగే పెడతావని అక్కడ బయటపడింది నీ సంస్కారం. అర్థమైందా? నా క్యారెక్టర్స్ కు ఇట్లాంటివి చేయకుండా ఉండాలి. ఇప్పుడు నేను రామ్ చరణ్ ఒక్క మాట కూడా ఆడలేదు. నాకు ఎవరి మీద ఎట్లానో అనిపించింది. ఈ ఓవర్ స్వామి గురించి మాట్లాడే వాళ్ళ మీద ఇంకా మంట నాకు. ఓవర్ స్వామి అని కూడా దానికి తగిలిచ్చారు. అసలు ఓవర్ అనే అతను ఎవరు? ఏదో పాండ్య చోళ దేశం పాండ్య దేశం ఇవన్నీ కలిపేసి ఏవో కథలు చెప్పకండి మాకు. అర్థమైందా? ఎప్పుడు అయింది ఈ కథ, ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పుడు తెచ్చిపెట్టారు? అప్పటి నుంచి మన వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి కంపల్సరీ మొక్కాలి. అదే పని వేరే వాళ్ళు చేస్తున్నారా? నాకు ఒకటే నచ్చింది ఏంటంటే, నేను నమ్ముతా సనాతన ధర్మాన్ని, సనాతన హైందవ ధర్మాన్ని నేను నమ్ముతా. నేను ఒక్కదాన్నే హిందువు అని చెప్పను. నాతో ఒకటి హిందువులు, నాతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరెవరైతే నిబద్ధతతో పనిచేస్తారో, నిబద్ధతతో ఉంటారో వాళ్ళందరి తరపున నేను ఈ మాట అడుగుతున్నా. వాళ్ళందరూ అడగలేకపోవచ్చు, అడిగినా రీచ్ అవ్వకపోవచ్చు, నేను అడిగితే రీచ్ అవుతుందని నేను చెప్తున్నా. అర్థమైందా? ఈరోజు ఈ ఒక పోస్ట్ పెడితే ఇన్ని మాటలు, పోస్ట్ పెట్టకపోతేనేమో ఎందుకు అడగలేదు అని అడుగుతారు. అసలు నేను పోస్ట్ పెట్టకపోయినా ప్రాబ్లం, పెట్టినా ప్రాబ్లం. మీరు అసలు ఏ విధంగా మీరు ఏం తీసుకుంటారు నాకు అనవసరం. నా మనసుకి ఏమనిపించింది, నాకేమనిపించింది అది కదా నేను చేయాలి. నీకోసం ఎందుకు నేను పని చేస్తాను? నీకోసం ఎందుకు నేను అన్ని ఆపుకోవాలి? అర్థమైందా? మీరు చేసేవన్నీ మనము ఏదైనా ఒక నిజాయితీగా పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ పెడితే బాధ అనిపిస్తుంది. పనికిరాని వాళ్ళు కామెంట్ పెడితే ఎందుకు తీసుకుంటాం?